माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। గీతా సందేశం కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ నా నమస్కారాలు, నా హృదయపూర్వక అభినందనలు. భగవంతుడు చెప్తున్నాడు, వేల కొలది మనుషుల్లో ఏ ఒక్కడో సిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. అట్లా సిద్ధి కోసం ప్రయత్నించే వాళ్ళలో ఎంతో కొంతమంది మాత్రమే భగవంతుణ్ణి యథార్థంగా తెలుసుకుంటారు. భగవంతుని యథార్థంగా ఎలా తెలుసుకోవాలి అంటే గీత ద్వారా. గీతలో భగవంతుడే స్వయంగా తన గురించిన జ్ఞానాన్ని ఇక్కడ ఇవ్వబడింది. గీతా సందేశం కార్యక్రమంలో మీ అందరితోటి ఆ భగవంతుడు ఇచ్చిన సందేశాన్ని పంచుకుంటున్నాం. ఇప్పటి వరకు మనము భగవద్గీతలో 4 అధ్యాయాలు చదువుకొని ఇవాళ 5వ అధ్యాయం మొదలు పెడుతున్నాం. ముందుగా మనం మంగళాచరణం ప్రార్థనలతోటి ఇవాళ ఈరోజు కార్యక్రమం మొదలు పెడదాం. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నామశ్రేష్టం మనుమపి శచీపుత్రమత్ర స్వరూపం రూపం తస్యాగ్రజమురుపురీం మాతురీం గోష్ఠవాటిం. రాధాకుండం గిరివరమహో రాధికా మాధవాశం ప్రాప్తో యస్య ప్రతితకృపయా శ్రీగురుం తం నతోస్మి. కృష్ణాదన్యమజానత క్షణమపి స్వప్నేపి విశ్వేశ్వరే తస్మిన్ భక్తిమహైతుకీం విదధతో హృత్కాయవాగ్భిः సదా. శ్రీలాన్ సద్గుణపుంజకేళినిలయాన్ ప్రేమావతారానహం వందే భాగవతాని మాననులవం మూర్ధ్నాని ప్రత్యక్షితో. ఆజానులంబితభుజౌ కనకావధాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. జయతాం సురతౌ పంగోర్మమ మందమతిర్గతి మత్సర్వస్వపదాంభోజౌ రాధామదనమోహనౌ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. భగవద్గీత మొదటి అధ్యాయంలో అర్జునుడు, నేను యుద్ధం చేయను, ఎందుకంటే భీష్మ ద్రోణులను నేను వధింపలేను, రక్తసిక్తమైన రాజ్యాన్ని నేను అనుభవించలేను, కౌరవులు దుర్మార్గులైనప్పటికీ కూడా వాళ్ళని నేను వధించలేను, యుద్ధం వల్ల కులధర్మాలు జాతి ధర్మాలు నశించిపోతాయి, కాబట్టి నేను యుద్ధం చేయను అని ప్రకటించి గాంధీవాన్ని త్యజించాడు, ఏడుస్తున్నాడు. 2వ అధ్యాయంలో భగవంతుడు నీవు యుద్ధం చేయాలి అని అర్జునుడికి ఆత్మతత్వం బోధించి ముందుగా యుద్ధం చేయమని ప్రోత్సహించాడు. తర్వాత క్షత్రియ ధర్మం గురించి చెప్పి యుద్ధం చేయాలి అని చెప్పాడు. తర్వాత బుద్ధియోగం ఆచరిస్తూ యుద్ధం చేయమన్నాడు. తర్వాత స్థితప్రజ్ఞుడివై యుద్ధం చేయమన్నాడు. ఈ విధంగా భగవంతుడు 4 కారణాలు చెప్తూ అర్జునుడిని యుద్ధం చేయమని ప్రోత్సహించాడు. అది 2వ అధ్యాయం. 3వ అధ్యాయంలో భగవంతుడు కర్మయోగం ఆచరించు యుద్ధం చేయుము, అది 3వ అధ్యాయం యొక్క సారాంశం.
అందులో భగవంతుడు ఏం చెప్పాడంటే, నువ్వు మిథ్యాచారుడు కావద్దు, నీవు జ్ఞానివి కాలేవు, నీవు నీ కర్తవ్యాన్ని పాటించు అని చెప్పాడు. తర్వాత కర్మయోగ విధానాన్ని పూర్తిగా వివరించాడు. ఒకవేళ నువ్వు జ్ఞానివైనా కూడా లోక సంగ్రహం కోసం యుద్ధం చేయాలి అని భగవంతుడు చెప్పాడు. తర్వాత నేను సైతం లోక సంగ్రహం కోసం కర్మలు ఆచరిస్తారని దేవాది దేవుడు కృష్ణుడు చెప్పడం జరిగింది. తర్వాత అర్జునుడు అడిగిన ప్రశ్నకు దేనివల్ల మానవుడు పాపాన్ని చేస్తాడు అంటే అది కామం వల్ల, అటువంటి కామాన్ని జయించాలి, కర్మయోగానికి ఆటంకమైన కామాన్ని జయించి యుద్ధం చేయమని భగవంతుడు అర్జునుని ప్రోత్సహించాడు. అది 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో చెప్పుకున్నాం, జ్ఞానంతో కర్మయోగం ఆచరించు, యుద్ధం చేయము. ఇది 4వ అధ్యాయం యొక్క సారాంశం. ఇందులో ఈ అధ్యాయం భగవంతుడు నిష్కామ కర్మయోగ ప్రశంసతో మొదలుపెట్టాడు. నేను ఈ నిష్కామ కర్మయోగాన్ని ఎప్పుడో సూర్యుడికి చెప్పాను అని భగవంతుడు చెప్తే, అర్జునుడు అప్పుడెప్పుడో పుట్టిన సూర్యుడికి ఈ మధ్య నాతో పాటు పుట్టిన నువ్వు చెప్పావని నేను ఎలా నమ్మాలి అని ప్రశ్న అడిగితే, భగవంతుడు తన జన్మ కర్మలు దివ్యములైనవని, తను ఎన్నో అవతారాలు ఎత్తాడని, అర్జునుడు కూడా ఎన్నో జన్మలు ఎత్తాడని, కానీ అర్జునుడికి అవన్నీ గుర్తుండవు అని భగవంతుడు తన యొక్క జన్మ కర్మల వివరం చెప్పాడు. ఎవరైతే భగవంతుడి యొక్క జన్మ కర్మలు దివ్యమని తెలుసుకుంటారో వాళ్లకు కూడా మళ్ళీ జన్మ ఉండదు, వాళ్లకు భౌతికమైన కర్మేమీ ఉండదు. తర్వాత కర్మ తత్వాన్ని చాలా వివరంగా చెప్పాను. అకర్మ, కర్మ, వికర్మ అంటే ఏమిటి, కర్మగతులు క్లిష్టమైనవని వీటి గురించి భగవంతుడు వివరించాడు. తర్వాత బుద్ధిమంతుడు ఎలా అయితే నిష్కామ కర్మాచరణం చేస్తాడో దాని గురించి చెప్పాడు. తర్వాత ద్రవ్యమైన యజ్ఞం కంటే జ్ఞానమైన యజ్ఞమే శ్రేష్టమని వివరించాడు. చివరిలో జ్ఞానయోగ వైశిష్ట్యం చెప్పాడు. ఇప్పుడు ఇవాళ 5వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఈ అధ్యాయానికి ఏమిటి మనం ఇచ్చిన పేరు అంటే, విజ్ఞానంతో కర్మయోగం ఆచరించుము, యుద్ధము చేయుము అని. విజ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే తెలియని విషయాన్ని తెలుసుకోవడం, అది జ్ఞానం. విజ్ఞానం అంటే ఆ తెలియని విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ఉదాహరణకి గులాబ్ జామ్ ఉందనుకోండి, గులాబ్ జామ్ తీయగా ఉంటుంది అని తెలుసుకోవడం జ్ఞానం. అది తిని అనుభవపూర్వకంగా ఇది తీయగా ఉంటుంది అని తెలుసుకోవడం విజ్ఞానం. 3వ అధ్యాయంలో కర్మయోగం ఆచరిస్తూ యుద్ధం చేయమన్నాడు భగవంతుడు. 4వ అధ్యాయంలో ఆ కర్మయోగం జ్ఞానంతో చేయమన్నాడు. ఇప్పుడు విజ్ఞానంతో అనుభవపూర్వకంగా ఆ కర్మయోగాన్ని ఆచరించుము, యుద్ధం చేయము అని చెప్తున్నాడు. 3వ అధ్యాయంలో కృష్ణుడు కర్మయోగాన్ని ప్రశంసించాడు. కార్యం కర్మ సమాచర యుద్ధస్వ విగతజ్వరః కురు కర్మైవ తస్మాత్వం యోగం ఆతిష్టోత్తిష్ట భారత, ఇలా అనేకం చెప్పి నువ్వు నీ కర్మ చేయాలి, నువ్వు యుద్ధం చేయాలి, లేచి నిలబడు, నీ కార్యం చెయ్యి అని భగవంతుడు కర్మయోగాన్ని ప్రశంసించాడు. తర్వాత జ్ఞానయోగాన్ని కూడా కొన్ని చోట్ల ప్రశంసించాడు. తస్య కార్యం న విద్యతే, అటువంటి వాడికి చేయవలసిన కార్యం ఏం లేదు. తర్వాత ఏమన్నా శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప, ద్రవ్యమయ యజ్ఞాల కంటే జ్ఞానమయ యజ్ఞం గొప్పది అని చెప్పాడు. తర్వాత సర్వే కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్స్యతే, కర్మలన్నీ కూడా జ్ఞానంలోనే పరిసమాప్తం అవుతాయి అని చెప్పాడు భగవంతుడు. తర్వాత ఈ విధంగా జ్ఞానాన్ని తెలుసుకోవాలని గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని తెలుసుకోవాలని చెప్పాడు. కాబట్టి కర్మయోగాన్ని ప్రశంసించాడు, జ్ఞానయోగాన్ని ప్రశంసించాడు. మళ్ళీ అర్జునుడి మనసులో సందేహం కలిగింది, కర్మయోగమా జ్ఞానయోగమా? చూడండి, కర్మయోగానికి జ్ఞానయోగానికి తేడా ఏమిటి అది అర్థం చేసుకోండి. చెప్పుకున్నాం, కర్మయోగం అంటే వేద విహితమైన వర్ణాశ్రమ ధర్మాలను, వేద విహితమైన నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించడం, అది కర్మయోగం. జ్ఞానయోగం అంటే సమస్తమైన కర్మలు పరిత్యజించి జ్ఞాననిష్టతోటి భగవంతుణ్ణి సేవించడం. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే కర్మాచరణం కర్మయోగము, కర్మ పరిత్యాగం జ్ఞానయోగము. అర్జునుడి విషయంలో చెప్పాలంటే యుద్ధం చేయడం కర్మయోగము, యుద్ధం మానడం జ్ఞానయోగము. యుద్ధం మానేసి అడవుల్లో ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటే అది జ్ఞానయోగం. యుద్ధం చేస్తూ
యుద్ధం ఆచరించడం క్షత్రియుడిలాగా ఇది కర్మయోగం. మరి ఇప్పుడు నేను కర్మయోగాన్ని ప్రశంసించావు, జ్ఞానయోగాన్ని ప్రశంసించావు. ఒకసారేమో కర్మ సన్యాసం శ్రేయస్కరం అంటున్నావు, ఇంకోసారి లేచి నిలబడి యుద్ధం చేయమంటున్నాం. ఇది రాత్రింబవళ్ళులాగా కర్మ జ్ఞానాలు రెండు భిన్న భిన్న స్వభావాలు కలవు కదా. ఇవి చరాలు అచరాలులాగా, కదిలేవి కదలనివిలాగా, పగలు రాత్రిలాగా ఇవి రెండు వ్యతిరేకమైనవి కదా. ఈ రెండింటిని ఎలా ఆచరించాలి అని అర్జునుడికి సందేహం కలిగింది. ఈ సందేహంతో అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణుడిని, కర్మ జ్ఞాన యోగాల్లో ఏది శ్రేష్టమైందయ్యా? భగవంతుడు చెప్తున్నాడు, నిష్కామ కర్మయోగమే జ్ఞానయోగం కంటే శ్రేష్టమైనది. సులభంగా ఆచరించదగినది. ఎందుకు శ్రేష్టమైనది అంటే కొన్ని కారణాలు చెప్తున్నాడు. సులభంగా ఆచరించదగినది, ప్రమాదరహితమైనది, జ్ఞానాన్ని కలిగి ఉంటుంది కాబట్టి, ఇంతకుముందు ఎంతోమంది ఆచరించి సిద్ధి పొందారు కాబట్టి నిష్కామ కర్మయోగం జ్ఞానయోగం కంటే శ్రేష్టమైనది. తర్వాత కర్మయోగం ఆచరిస్తే ఏమిటి ఫలితం? కర్మయోగం ఆచరిస్తే సర్వే కర్మాకిలం పార్థ జ్ఞానే పరిసమాప్తితే. ఇప్పుడు చెప్పుకున్నాం, కర్మయోగం జ్ఞాననిష్ట కలిగిస్తుంది. కర్మయోగం వల్ల జ్ఞాననిష్ట కలుగుతుంది. జ్ఞానయోగం వల్ల బ్రహ్మ నిర్వాణం కలుగుతుంది, భగవద్ అనుభూతి, భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. తర్వాత కర్మయోగం వల్ల జ్ఞానయోగము, జ్ఞానయోగం వల్ల బ్రహ్మ నిర్వాణము కలుగుతుంది. ఆ బ్రహ్మ నిర్వాణం అంటే ఏమిటి అనేది వివరించారు 4వ భాగంలో. చివరికి ఈ కర్మ జ్ఞాన యోగాలు కాకుండా ఇంకేదైనా విధానం ఉందా ఈ బ్రహ్మ నిర్వాణం పొందడానికి అంటే అష్టాంగ యోగాన్ని పరిచయం చేశాడు భగవంతుడు. ఈ విధంగా ఈ అధ్యాయం 5వ అధ్యాయం 5 భాగాలు. మొదటిది కర్మయోగమే శ్రేష్టమైనది. రెండవది కర్మయోగం యొక్క ఫలితం జ్ఞానయోగం లేదా జ్ఞాననిష్ట. జ్ఞాననిష్ట యొక్క ఫలితం బ్రహ్మ నిర్వాణం, అది 3వ భాగం. 4వ భాగం అసలు బ్రహ్మ నిర్వాణం అంటే ఏమిటి అని భగవంతుడు వివరించాడు. చివరి భాగం ఇంకో కొత్త యోగం, అష్టాంగ యోగం. రేపు చెప్పుకోబోయే యోగం, దాన్ని క్లుప్తంగా ఇవాళ పరిచయం చేశాడు భగవంతుడు. 6వ అధ్యాయంలో చెప్పబోయే యోగాన్ని క్లుప్తంగా 5వ అధ్యాయంలో పరిచయం చేశాడు. అది అష్టాంగ యోగం. అది కూడా బ్రహ్మ నిర్వాణాన్ని కలిగిస్తుంది. ఈ 5 విషయాలు ఈ 5వ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయాన్ని చెప్పుకున్నాం, ఇలా 5 విధాలుగా విభజించుకున్నామని. ముందుది కర్మయోగమే శ్రేష్కరం. ఇప్పుడు అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి. ఓ కృష్ణ, కృష్ణుడు అంటే ఏమిటి అర్థం? కృష్ణుడు అంటే సర్వులకు ఆకర్షణీయుడని. కృష్ణుడి రూపం ఆకర్షణ, కృష్ణుడి మాట ఆకర్షణ, కృష్ణుడి లీలలు ఆకర్షణ కలిగిస్తాయి. కృష్ణుడికి చెందిన సమస్తము ఆకర్షణ కలిగిస్తుంది. అయ్యా నువ్వు సన్యాసం కర్మణాం యోగం అని చెప్పినా దానివల్ల కూడా నాకు అదే మంచిది, అదే ఆకర్షణీయంగా ఉంది అనిపించింది. పునర్యోగం చ సెన్ససి, యోగం చెప్తున్నా అదే ఆకర్షణీయంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే కర్మయోగమా కర్మ సన్యాసమా? యశ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఈ రెండిట్లో నేను ఏం చేయాలో, నాకు ఏది శ్రేయస్కరమో నిశ్చయంగా చెప్పు. ఒక్కోసారి ఏమో కర్మ సన్యాసం శ్రేష్టం అంటున్నావు జ్ఞానయోగం, ఒక్కోసారి ఏమో కర్మయోగం శ్రేష్టం అంటున్నావు. ఈ కర్మ జ్ఞాన యోగాలు రెండిట్లో నాకు ఏది మేలైంది, ఏది సులభంగా ఆచరించాల్సి ఏది త్వరగా ఫలితాన్ని ఇస్తుంది, ముఖ్యంగా నాకేది శ్రేయస్కరం, నా గురించి నీకు అంత తెలుసు, నాకేది శ్రేయస్కరం స్పష్టంగా తెలుపు. ఇలా నన్ను సందేహపూరితంగా చెప్పకు, స్పష్టంగా తెలుపమని అర్జునుడు అడిగాడు. భగవంతుడు ఇప్పుడు తన నిశ్చితమైన అభిప్రాయాన్ని 5 శ్లోకాల్లో వివరిస్తున్నాడు. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. భగవంతుడు ఏమంటున్నాడంటే సన్యాస కర్మయోగస్య నిశ్రేయసకరావుభౌ. సన్యాసము కర్మయోగము రెండు కూడా శ్రేయస్సును కలిగిస్తాయి, రెండు కూడా మోక్షాన్ని ఇచ్చేవి. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కానీ వాటిల్లో కర్మ సన్యాసం కంటే కర్మయోగం విశిష్టమైనది. ఎందుకు కర్మ సన్యాసం విశిష్టమైనది? ముందుగా అసలు కర్మ సన్యాసం అంటే ఏమిటి? కర్మ సన్యాసం అన్నా
సాంఖ్యమన్నా జ్ఞానయోగమన్నా ఒక్కటే. భగవంతుడు కర్మ సన్యాసం అని చెప్తున్నా, సాంఖ్యమన్నా జ్ఞానయోగమన్నా ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కర్మ సన్యాసం చేయాలా, కర్మానుష్ఠం చేయాలా, ఇది ప్రశ్న. ఈ రెండిట్లో కర్మయోగమే విశిష్టమైనది అన్నాడు భగవంతుడు. ఎందుకు అది చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞానయోగ ఆచరణలో దోషాలు కలగచ్చేమో కానీ కర్మయోగ ఆచరణలో దోషాలు కలగవు. ఎందుకు? జ్ఞానయోగం చేయాలంటే ఏముండాలి, ఏమిటి అర్హత? జ్ఞానయోగం చేయాలంటే శరీర మనస్సేంద్రియాలు శుద్ధి అయి ఉండాలి. కానీ శుద్ధి లేకుండా, శరీర మనస్సేంద్రియాలను శుద్ధిపరచుకోకుండా జ్ఞానయోగం ఆచరిస్తే పడిపోయే ప్రమాదం ఉంది, పతనం చెందే అవకాశం ఉంది. కానీ కర్మయోగంలో అటువంటి సమస్య లేదు. ఎందుకంటే ఎప్పుడైనా కర్మయోగం ఆచరించే వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం కోల్పోయినా, ఇంద్రియ నిగ్రహం లేకపోయినా దాని పరిహారార్థం మళ్ళీ కర్మయోగమే ఆచరించాలి. కాబట్టి ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళకు కూడా కర్మయోగం ఆచరించే అవకాశం ఉంది. కాబట్టి కర్మయోగము ప్రమాదకరం కాదు, కానీ జ్ఞానయోగం ప్రమాదకరం. శరీర మనస్సేంద్రియాలు స్వాధీనం లేకుండా ఎవరైతే జ్ఞానయోగాన్ని తీసుకొని కర్మలు పరిత్యాగం చేసి సన్యాసం తీసుకుంటారో వాళ్ళ మనస్సు, వాళ్ళ ఇంద్రియాల వాళ్ళ స్వాధీనం లేకపోతే వాళ్ళు తప్పు చేసే అవకాశం ఉంది, అక్రమ సంబంధాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది, ఇంకా అనేక తప్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి భగవంతుడు కర్మయోగమే విశిష్టమైనది, ఎందుకంటే అది సులభంగా ఆచరించదగినది. కర్మయోగం అందరూ చేయొచ్చు, ప్రమాదరహితమై. పైగా కర్మయోగం బ్లైండ్గా చేయట్లేదు, కర్మయోగం గుడ్డిగా చేయట్లే. కర్మయోగం జ్ఞానంతో చేస్తున్నాం, విజ్ఞానంతో చేస్తున్నాం. కాబట్టి కర్మయోగమే విశిష్టమైనది. ఇంకా చెప్తున్నాడు, ఇంకా ఎందుకు విశిష్టమైనదో కర్మయోగం. గేయస్య నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఎవరైతే నా కాంక్షతి దేనిని కోరుకోడో, నా ద్వేష్టి దేనిని ద్వేషించడో అటువంటి కర్మయోగి గేయహస్స నిత్య సన్యాసి, అతడు నిత్య సన్యాసి అని తెలుసుకో. నిర్ద్వంద్వో హి మహాబాహో, ఓ మహాబాహో వీరాధి వీరుడా, ద్వంద్వాలకు అతీతమైన వాడు. సుఖం బంధాత్ ప్రముచ్యతే, కర్మబంధాల నుండి అనాయాసంగా విముక్తుడవుతాడు అంటున్నాడు భగవంతుడు. చూడండి, సన్యాసి అంటే ఎవరు మనం మామూలుగా అనుకుంటాం, ఎవరైతే ఉద్యోగం సద్యోగం పని పాట లేకుండా అలా అంటే భౌతికమైన కాషాయ బట్టలు వేసుకొని అలా తిరుగుతూ ఉండేవాళ్ళని సన్యాసులని మనం అనుకుంటాం సహజంగా. కానీ భగవంతుడు ఏమంటున్నాడు, సన్యాసి అంటే ఎవరంటే ఎవరైతే నా ద్వేష్టి నా కాంక్షతి, ఎవరు దేనిని ద్వేషించరో దేనిని కోరుకోడో అటువంటి వాడు సన్యాసి. అటువంటి వాడు అన్ని కర్మలు ఆచరిస్తున్నప్పటికీ కూడా, వర్ణాశ్రమంలో ఉండి అన్ని కర్మలు ఆచరిస్తున్నప్పుడు కూడా అటువంటి వాడు నిత్య సన్యాసి. కాబట్టి సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి అనేది మన లోకంలో సామాన్యంగా ఉండే అర్థం. కానీ భగవంతుడు అది కాదు అసలు. సన్యాసం అంటే శరీరంపై ధరించిన వస్త్రాల రంగు కాదు, ఆ మనస్సుకున్న రంగు అని చెప్తున్నాడు. ఎవరికైతే శరీరం మీద రంగు కాషాయమైనా మనస్సు కాషాయం కాకుండా మనస్సు కనుక వికలమైతే అటువంటి వాడు మిథ్యాచారుడు, వాడు జ్ఞాని కాదు, సన్యాసి కాదు, తపస్వి కాదని భగవంతుడు ఇంతకు ముందే అటువంటి వాళ్ళను విమర్శించాడు, నిందించాడు. సన్యసించాల్సింది కర్మలను కాదు, రాగద్వేషాలను, సుఖ దుఃఖాది ద్వంద్వాలను, ఫలాపేక్షను, కర్తృత్వాభిమానాన్ని, అంతే తప్ప కర్మలను పరిత్యజించమని భగవంతుడు చెప్పలేదు. ఓ మహాబాహు, యుద్ధాన్ని కోరుకోకూడదు, అలాగే ద్వేషించకూడదు కూడా. నీవు ద్వంద్వాతీతుడివై యుద్ధం చెయ్యి, కర్మబంధంలో చిక్కుకోకు అని భగవంతుడు అర్జునుడికి వివరిస్తున్నాడు. కర్మ జ్ఞాన యోగాల రెండిటి ఫలం ఒక్కటే అని భగవంతుడు చెప్తున్నాడు. అదెలా? సాంఖ్యయోగౌ పృథక్ బాల ప్రవదంతి న పండిత ఏకమప్యాస్తి తస్సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యయోగౌ పృథక్ బాల,
సాంఖ్య యోగాలు రెండు, అంటే సాంఖ్యము యోగం, సాంఖ్యం అంటే చెప్పుకున్నాం కర్మయోగం అని, జ్ఞానయోగం అని, యోగం అంటే కర్మయోగం. చూడండి, ఏ అధ్యాయం మనం చెప్పుకుంటూ ఉంటే ఆ అధ్యాయంలో యోగం అంటే ఆ అధ్యాయంలో ఏ యోగం గురించి మాట్లాడుతున్నామో ఆ యోగం అనమాట. ఇక్కడ యోగం అంటే కర్మయోగం. జనరల్గా యోగం అంటే కర్మయోగం. ఒక్కొక్కసారి ఒక్కొక్క అధ్యాయంలో అది అష్టాంగ యోగం గురించి చెప్పి అక్కడ యోగం అంటే అది అష్టాంగ యోగం అయ్యొచ్చు. సాధారణంగా సబ్జెక్ట్ ఏది నడుస్తుందో యోగం అంటే అది. ఇప్పుడు మనం కర్మయోగం గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది యోగం అంటే కర్మయోగం. సాంఖ్యయోగౌ పృథగ్బాల ప్రవదంతిన పండిత. సాంఖ్యము యోగము వేరు వేరు అని పిల్లలు చెప్తారు, పండితులు కాదు. అంటే పిల్లలంటే సహజంగా అన్ని తెలియని వాళ్ళు, అటువంటి తెలివి తక్కువ వాళ్ళు. చిన్న పిల్లలు ఉంటారు, అన్ని ఫుల్గా అన్ని విషయాలు వాళ్ళకి తెలియదు కదా, కాబట్టి వాళ్ళు కొంచెం తెలివి తక్కువగా ఉంటారు అన్నమాట. పిల్లలే చెప్తారు సాంఖ్యయోగాలు రెండు వేరువేరని, కానీ పండితులు అనరు. ప్రవదంతిన పండిత ఏకం అప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ఈ ఒక్కదాన్ని రెండిట్లో చక్కగా ఆచరిస్తే చాలు, రెండిటి యొక్క ఫలం పొందుతాడు. ఏకం అప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ఒక్కదాన్ని చక్కగా ఆచరించిన వాడు రెండిటి యొక్క ఫలం పొందుతాడు. అదేలాగా, ఎందుకు అలాగంటే కర్మయోగం కర్మలు చేసుకుంటూ పోతూ ఉంటే వర్ణాశ్రమ కర్మలు ఏదో ఒక రోజు మనకు జ్ఞాన నిష్ఠ కలుగుతుంది. ఆ జ్ఞాన నిష్ఠ ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది. అలాగే కొంతమంది జ్ఞాన నిష్ఠతో జ్ఞానయోగంతో మొదలు పెడతారు, వాళ్ళకు కూడా ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. చివరకు ఆత్మ సాక్షాత్కారమే రెండిటి యొక్క ఫలితం కాబట్టి కర్మయోగము జ్ఞానయోగము ఒకటే అంటున్నారు పండితులు. ఇంకా యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సపశ్యతి. ఏ స్థానమైతే జ్ఞానయోగులకు సాంఖ్యులకు లభిస్తుందో, యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే, అదే స్థానం యోగులకు కర్మయోగులకు కూడా లభిస్తుంది. ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి సపశ్యతి. ఎవరైతే సాంఖ్యయోగాన్ని కర్మయోగాన్ని ఒకటిగా చూస్తారో వాళ్ళే చూస్తారు. చూడండి, ఈ పదం ఈ పాదం యః పశ్యతి సపశ్యతి అని అనేక చోట్ల వేదాల్లో కనిపిస్తుంది. యః పశ్యతి సపశ్యతి అంటే అలా చూస్తున్నవాడే నిజంగా చూస్తున్నాడు అని అర్థం. యః పశ్యతి సపశ్యతి, అలా చూస్తున్నవాడే నిజంగా చూస్తున్నాడు అని, అంటే మిగతా వాళ్ళు అలా చూడట్లేదు అని. ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి సపశ్యతి అంటే ఎవరైతే సాంఖ్యయోగము కర్మయోగము ఒకటిగా చూస్తున్నారో అతడే నిజంగా చూస్తున్నాడు. కర్మయోగము జ్ఞానయోగముల ఫలం ఒక్కటే అయితే కర్మయోగం జ్ఞానయోగం కంటే ఎలా విశిష్టమైనది? ఇందాక కొన్ని కారణాలు చెప్పుకున్నాం. ఎందుకంటే సులభమైనది, సులభంగా ఆచరించింది, ప్రమాదరహితమైనది అవన్నీ. ఇప్పుడు ఇంకొక కారణం, దీనికి జవాబు మళ్ళీ చెప్తున్నాడు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. ఓ మహాబాహు, సన్యాసస్తు దుఃఖం ఆప్తుం అయోగతః. అయోగతః అంటే యోగం చేయకుండా. ఏ యోగం చేయకుండా? కర్మయోగం చెయ్యకుండా సన్యాసం చేస్తే దుఃఖము పొందవచ్చు, అది మిక్కిలి కష్టము. దుఃఖమాప్తు, అది మిక్కిలి కష్టము. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుం అయోగతః. కర్మయోగం ఆచరించకుండా డైరెక్ట్గా జ్ఞానయోగం తీసుకుంటే, అంటే కర్మ పరిత్యాగంతో మొదలు పెడితే దుఃఖం కలగవచ్చు, కష్టం కలగవచ్చు. యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. కర్మయోగయుక్తుడు, కర్మయోగం ఆచరించిన ముని అచిరేణ నచిరేణాధిగచ్చతి, అతడు అచిరకాలంలోనే, నచిరేణ అంటే అచిరకాలంలోనే బ్రహ్మ అధిగచ్చతి, బ్రహ్మమును పొందుతాడు. ఇక్కడ బ్రహ్మం అంటే బ్రహ్మ నిర్వాణం, చివరిలో చెప్పుకుందాం. బ్రహ్మ నిర్వాణం అంటే ఆత్మ సాక్షాత్కారము. కాబట్టి కర్మయోగం ఆచరించకుండా, శరీర మనస్సేంద్రియాలు శుద్ధి చేసుకోకుండా, ఇంద్రియ వ్యాపారాలు మానివేసి కర్మ సన్యాసం చేయడం దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే జ్ఞానయోగం ఆచరణకు కష్టమైనది.
దోష సంభవమైనది కాబట్టి అది దుఃఖాన్ని కలిగిస్తుంది. జ్ఞానయోగం ఆచరిస్తూ శరీర మనస్సేంద్రియాలు అదుపులో పెట్టుకోకపోతే ఇందాక చెప్పుకున్నట్టు మిథ్యాచారుడై పతనం చెందుతాడు. తర్వాత 6 శ్లోకాల్లో భగవంతుడు నిష్కామ కర్మయోగి యొక్క లక్షణాలను, ఏ విధంగా నిష్కామ కర్మయోగి జ్ఞాన నిష్టను పొందుతాడో వివరిస్తున్నారు. ఇప్పుడు మొదటి భాగం చెప్పుకున్నాం ఇప్పుడు దాకా, ఇప్పుడు రెండవ భాగం చెప్పుకుంటున్నాం. కర్మయోగం గొప్పదని చెప్పుకున్నాం ఇప్పుడు దాకా. ఇప్పుడు కర్మయోగం ఏ విధంగా జ్ఞాన నిష్టను కలిగిస్తుందో చెప్పుకోబోతున్నాం. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. యోగయుక్తుడు కర్మయోగ యుక్తుడు విశుద్ధాత్మ. ఇక్కడ చూడండి 2 సార్లు వచ్చింది విశుద్ధాత్మ విజితాత్మ. ఆత్మ అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఆత్మ అనే పదానికి శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ అలా అనేక అర్థాలు ఉన్నాయి. ఇక్కడ విశుద్ధాత్మ అంటే బుద్ధిని విశుద్ధం చేసుకొని, విజితాత్మ అంటే మనస్సును జయించి, యోగయుక్తుడు బుద్ధిని శుద్ధి చేసుకొని మనస్సును జయించి, జితేంద్రియ ఇంద్రియాలను జయించి, సర్వభూతాత్మ భూతాత్మ సర్వభూతములకు ఆత్మవలే ప్రియమైన వాడవుతాడు. కుర్వన్నపి నలిప్యతే అతడు కర్మలు చేసినా కూడా కర్మలకు బద్ధుడు కాదు. సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే అతడు కర్మ చేసినా బద్ధుడు కాడట. ఈ చిత్రంలో ఇక్కడ మనం ధర్మవ్యాధుడి ఈ చిత్రం ఉంది చూడండి. ఈ ధర్మవ్యాధుడు మాంసం విక్రయిస్తున్నాడట, కానీ అతను కర్మబంధంలో చిక్కుకోలేదు. ఎందుకు అంటే అతడు తన కర్తవ్య నిర్వహణ నిరాసక్తుడై ఫలాపేక్ష లేకుండా చేశాడు కాబట్టి అతడు కర్మబంధంలో చిక్కుకోలేదట. మళ్ళీ ఇంకో రోజు ధర్మవ్యాధుడి పూర్తి కథ వివరంగా చెప్పుకుందాం. అతడు కర్మ చేసినప్పటికీ అతను బద్ధుడు కాలేదు. ఎందుకు అంటే అతడు జ్ఞాననిష్టను పొందాడు. జ్ఞాననిష్టను పొందిన నిష్కామ కర్మయోగి కర్మలు ఎలా ఆచరిస్తాడో 2 శ్లోకాల్లో చెప్పబడింది. ఫోన్ పక్కన పెట్టి తర్వాత 2 శ్లోకాల్లో నిష్కామ కర్మయోగి ఏ విధంగా కర్మలు ఆచరిస్తాడు అని భగవంతుడు చెప్తున్నాడు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శశన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. తత్వవేత్త ఆయన కర్మయోగ పరిపూర్ణుడు యుక్తుడు. నైవ కించిత్ కరోమీతి మన్యేత తత్వవేత్ నేను ఏ విధమైన కర్మ చేయట్లేదు అని భావిస్తాడట. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవేత్ నేను ఏ రకమైన కర్మలు చేయట్లేదు. కర్మయోగ పరిపూర్ణుడు ఏమనుకుంటాడంటే కర్మలు నేను చేయట్లేదు అని. పశ్యన్ చూస్తున్నా కూడా, శృణ్వన్ వింటూ, స్పృశన్ స్పృశిస్తూ, జిగ్రన్ వాసన చూస్తూ, అశ్నన్ తింటూ, గచ్చన్ నడుస్తూ, స్వపన్ నిద్రిస్తూ, శ్వశన్ శ్వాస పీలుస్తూ, ప్రలపన్ మాట్లాడుతూ, విసృజన్ విసర్జిస్తూ, గృష్ణన్ గ్రహిస్తూ, ఉన్మిషన్ నిమిషన్ నపి కన్నులు తెరుస్తూ మూస్తూ ఏమనుకుంటాడంటే ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ఇంద్రియాలు ఇంద్రియ విషయాలందు ప్రవర్తిస్తున్నాయి, నేనేమీ చేయట్లేదు అనుకుంటాడు. అంటే అతను జ్ఞాన నిష్టకు వచ్చేసాడు. దాదాపుగా నేను ఆత్మను అనే విషయం అతనికి అర్థమైపోయింది. అట్లా జ్ఞాన స్వరూపుడైన తనకు కర్మమూలమైన ఇంద్రియ ప్రాణముల సంబంధమున కర్తృత్వం ఏర్పడిందే కానీ ఇది నా స్వరూపం కాదు అని అతనికి అర్థమైపోతుంది. అన్ని ఇంద్రియాలతో కర్మలు ఆచరించినప్పటికీ కూడా అటువంటి వాడికి ఏ పాపము అంటదు. ఎందుకు? బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన
పద్మపత్రమివాంభస. ఇక్కడ బ్రహ్మణి అంటే ప్రకృతి. బ్రహ్మణ్యాధాయ కర్మాణి, ఎవరైతే ప్రకృతి ప్రేరేపితములైన కర్మలను సంగం త్యక్త్వా కరోతి యః, ఎవరైతే సంగం విడిచి అనాసక్తితోటి చేస్తారో, లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబస, నీటి చేత తామరాకు అంటబడనట్లు పుణ్యపాపముల చేత అంటబడడు. ఎవరైతే ఆసక్తి లేకుండా అనాసక్తితో కర్మలు చేస్తాడో, అటువంటి వాడు ఆసక్తి లేకుండా కర్మలు చేస్తాడో, ఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తాడో, నీటి చేత తామరాకు అంటబడనట్లు అతడు పాపముల చేత అంటబడడు. నిష్కామ కర్మయోగులు ఫలాపేక్ష లేకుండా ఆత్మశుద్ధి కోసం మాత్రమే కర్మలు ఆచరిస్తారు. కాయేన మనసా బుద్ధ్య కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కాయేన మనసా బుద్ధ్య, యోగులు కాయేన శరీరంతో, మనస మనస్సుతోటి, బుద్ధ్య బుద్ధితోటి, ఇంద్రియైరపి శుద్ధములైన ఇంద్రియాలతోటి, యోగినః కర్మ కుర్వంతి కర్మయోగులు కర్మ ఆచరిస్తారు. సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే, సంఘాన్ని విడిచి ఆత్మశుద్ధి కోసం. యోగులు కర్తృత్వాభిమానము ఫలాపేక్ష విడిచిపెట్టి ఆత్మశుద్ధి కోసం శరీర మనస్సేంద్రియాలతోటి బుద్ధితోటి కర్మలు ఆచరిస్తారు. నిష్కామ కర్మ యోగులు పూర్వీకుల ఆచారం ప్రకారం వాళ్ళు శరీరాదులతో సాధింపదగిన కర్మాన్ని, స్వర్గాది ఫలాపేక్ష సంఘాన్ని విడిచిపెట్టి ఆత్మశుద్ధికై, అంటే ఆత్మ యొక్క ప్రాచీన కర్మబంధాన్ని నశింపజేసుకోవడానికి మాత్రమే కర్మలు ఆచరిస్తారు. నేను శరీరాన్ని, ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని అని భావించడమే ఆత్మ యొక్క బంధానికి కారణం. కేవలములైన ఇంద్రియాలు అని చెప్పుకున్నాం కదా ఇక్కడ, అంటే శుద్ధి అయిన ఇంద్రియాలు అని అర్థం. ఇలా శుద్ధి అయిన ఇంద్రియాలతో, మనసుతో, బుద్ధితో, శరీరంతో ఆత్మశుద్ధి కోసం ఫలాపేక్ష లేకుండా కర్మలు ఆచరిస్తూ పోతే ఏమవుతుంది భగవంతుడు చెప్తున్నాడు. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలోసక్తే నిబధ్యతే. కర్మయోగ పరిపూర్ణతను సాధించిన వాడు యుక్తః జ్ఞాననిష్టతో కర్మఫలాన్ని త్యజించి, కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం, నైష్టికమైన శాంతి అంటే జ్ఞాననిష్టతో కలిగిన శాంతి అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. అయుక్త కామకారేణ ఫలేసక్తో నిబధ్యతే, యోగం ఆచరించని వాడు అయుక్తుడు, కామ ప్రేరణతోటి ఫలాసక్తితోటి బద్ధుడవుతాడు. ఇక్కడ చూడండి, జనక మహారాజు నిష్కామ కర్మయోగాన్ని ఆచరించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాడు. నృగ మహారాజు ఫలాపేక్షతోటి కర్మ ఆచరించాడు. చివరికి భగవంతుడి యొక్క దర్శనం లభించినా కానీ కేవలం స్వర్గానికే వెళ్ళాడు. ఇప్పుడు వరకు ఏ విధంగా అయితే కర్మయోగులు నిష్కామ కర్మయోగం ఆచరిస్తూ జ్ఞాననిష్ట పొందారో భగవంతుడు వివరించాడు. ఇప్పుడు 4 శ్లోకాల్లో జ్ఞాననిష్టను పొందిన జ్ఞానయోగి, జ్ఞాననిష్ట కలిగిన జ్ఞానయోగి ఏ విధంగా ప్రవర్తిస్తాడు, అతను ఏ విధంగా ఆత్మసాక్షాత్కారం పొందుతాడో వివరిస్తున్నాడు. 2వ భాగం అయిపోయింది, 3వ భాగం చెప్పుకుంటున్నాం. కర్మయోగం జ్ఞాననిష్ట కలిగిస్తుంది అనే అంశం చెప్పుకున్నాం. ఇప్పుడు జ్ఞానయోగం బ్రహ్మ నిర్వాణాన్ని కలిగిస్తుంది అనే అంశం చెప్పుకోబోతున్నాం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్థే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్థే సుఖం వసి, ఇంద్రియాలను వశపరుచుకున్నవాడు వసి. నవద్వారపురే, నవద్వారములు కలిగిన దేహమనే నగరంలో. మనసా సన్యస్యాస్తే, మనస్సుచే కార్యాలన్నింటినీ త్యజించి. నైవ కుర్వన్న కారయన్, జీవుడు తానేమీ చేయక, ఇతరులతో చేయించక సుఖం వసి, సుఖంగా ఉన్నాడట. చూడండి, జ్ఞాననిష్టాపరుడు అన్ని ఇంద్రియాలను వశపరుచుకున్నవాడు ఈ దేహంలో ఉన్నప్పటికీ కూడా ఏ కార్యములు చేయకుండా
ఉం? కర్మయోగాన్ని ఇంకా విడిచిపెట్టేసి సుఖంగా ఉన్నాడట. ఎందుకు? ఇతడు నేనే చేస్తున్నాను అనే భావన, నేనే చేయిస్తున్నాను అనే భావన పూర్తిగా వదిలేశాడు. జ్ఞాననిష్టతో ఆత్మానుభవం కలిగినప్పుడు అతడికి నేను ఆత్మననే విషయం అర్థమైంది. కర్మల కర్తను కాదు, కర్మలతో తనకేమీ సంబంధం లేదు, కర్మలను చేయట్లేదు, చేయించట్లేదు అని తెలుసుకొని అతను సుఖంగా నివసిస్తాడట. మరి జీవుడు కర్మలు చేయకపోతే ఇంకెవరు చేస్తున్నారు? న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. జీవుడు కర్మలను చేయడు, లోకులతో కర్మలను చేయించడు. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. కర్మఫలాలతో సంబంధం పెట్టుకోడు. నా కర్మఫల సంయోగం. ఈ జ్ఞాననిష్టాపరుడు స్వభావస్తు ప్రవర్తతే. ఇవన్నీ కూడా స్వభావంతోనే చేయబడుతున్నాయి. అదేంటండి, జీవుడు కర్మలు చేయకపోతే స్వభావం కర్మలు చేస్తోందని ఎట్లా చెప్పగలం అంటే, జీవుడు ఈ ప్రకృతిలో బందీ అయ్యాడు. ఈ ప్రకృతి త్రిగుణాత్మకమైనది, 3 గుణాలు కలిగింది. ఆ ప్రకృతి యొక్క గుణాలే ఈ జీవుణ్ణి ప్రేరేపిస్తాయి కర్మలు చేయడానికి. ఆ విధంగా స్వభావం అనేది కర్త అని ఇక్కడ చెప్పుకుంటున్నారు. ప్రకృతితో జీవుణ్ణి బద్ధుణ్ణి చేసి కర్మలన్నింటినీ భగవంతుడే చేయిస్తున్నాడా అంటే, జీవుల పాపపుణ్యాలకు మరి దేవుడే కారణమా? కాదు అంటున్నాడు భగవంతుడు. నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. విభుడైన పరమాత్మ సుకృతం విభుడైన పరమాత్మ నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం. ఎవ్వరి పాపపుణ్యాలను గ్రహించడు. అజ్ఞానేనావృతం జ్ఞానం, అజ్ఞానం చేత కప్పివేయబడ్డ జ్ఞానం వల్ల తేన ముహ్యంతి జంతవః, జీవులు మోహం చెందుతూ ఉంటారు అంటున్నాడు. చూడండి, ఈ చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. ఒకటి ఆత్మ, ఒకటి పరమాత్మ. ఈ చెట్టు దేహం లాంటిది. అలాగే ఈ దేహంలో ఆత్మ పరమాత్మ ఉన్నాయి. ఒక చెట్టు ఏవో పనులు చేస్తోంది, ఆ పళ్ళు తింటోంది. అలాగే ఈ దేహంలో ఉండే ఆత్మ ఇలా ఈ పాపపుణ్యాలనే ఫలాలను తింటూ కర్మబంధంలో చిక్కుకుంటుంది. ఆ పరమాత్మ, ఆ 2వ పక్షి కేవలం చూస్తూ ఉంటుంది, ఒక సాక్షిలాగా. అదేవిధంగా జీవుడు చేసే పాపపుణ్యాలను భగవంతుడు గమనిస్తూ ఉంటాడు, కానీ వాళ్ళ పాపపుణ్యాలను ఈయన గ్రహించడు. భగవంతుడు జీవుడి స్వభావానికి అనుగుణంగా అతన్ని కర్మల్లో నియోగిస్తాడు. స్వభావంతో బద్ధుడైన జీవుడు ప్రకృతి జనితములైన శరీర మనస్సేంద్రియాలను స్వీకరించి భగవంతుడి ఆధ్వర్యంలో కర్మలు చేస్తాడు. కాబట్టి జీవుడు చేసే కర్మలకు భగవంతుడికి పాపపుణ్యాలు అంటవు. ఎవరికైతే ఆత్మానుభవం కలుగుతుందో వాళ్ళెప్పటికీ మోహం చెందరు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవరి ఆ అజ్ఞానాన్ని జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మః, ఎవరి ఆ అజ్ఞానాన్ని, తద్ అజ్ఞానం ఆత్మను గూర్చిన జ్ఞానం తొలగిస్తుందో, జ్ఞానేన నాశితమాత్మనః, ఆ జ్ఞానం తేషాం ఆదిత్యవద్ ప్రకాశయతి, సూర్యుని వలె వాళ్లకు పరతత్వాన్ని ప్రకాశించేటట్లు చేస్తుంది. చూడండి, అజ్ఞానం తొలగిపోవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానము సూర్యుడు లాంటి వాటి, అజ్ఞానము అంధకారం లాంటిది. ఎప్పుడైతే అంధకారం తొలగిపోతుందో, అంధకారం ఎప్పుడు తొలగిపోతుంది? ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు అంధకారం తొలగిపోతుంది. ఆ విధంగా ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో, ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం వల్ల కలిగిన జ్ఞానంతో అజ్ఞానం తొలగిపోతుందో అప్పుడు అటువంటి జీవుడికి పరతత్వం ప్రకాశితమవుతుంది. ఆత్మ సాక్షాత్కారము, భగవత్ సాక్షాత్కారము ఒకేసారి కలుగుతాయి. అదెలా? ఇప్పుడు మనకు చిమ్మ చీకట్లో ఉన్నామనుకోండి, ఏ రకమైన కరెంటు లేదు, వెలుతురు లేదు. అప్పుడు మనల్ని మనం చూసుకోలేము. ఎందుకంటే మనం ఏ రకం బట్టలు వేసుకున్నా కూడా మనకు అర్థం కాదు చిమ్మ చీకట్లో ఉంటే.
ఎప్పుడైతే తెల్లవారిందో, సూర్యోదయం అయిందో, ఆకాశంలో సూర్యుడు ఉదయించాడో అప్పుడు మనకు కనిపిస్తాం. మన చుట్టూ ఉన్న వాళ్ళంతా మనకు కనిపిస్తారు. అలాగే సూర్యుడు కూడా మనకు కనిపిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే భగవత్ సాక్షాత్కారం కలిగిందో, అంటే ఎప్పుడైతే సూర్యోదయం అయిందో అప్పుడు భగవత్ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం. అంటే మనల్ని మనం తెలుసుకుంటాం, సూర్యుని తెలుసుకుంటాం, తర్వాత చుట్టుపక్కల ఉన్న విషయాలు తెలుసుకుంటాం. అదేవిధంగా ఎప్పుడైతే ఈ విధంగా జ్ఞాన నిష్ఠాపరుడు అతడు అజ్ఞానం తొలగిపోయిందో, అంధకారం, అప్పుడు భగవత్ సాక్షాత్కారం అవుతుంది. భగవంతుడిని తెలుసుకుంటాడు, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది, తన గురించి తెలుసుకుంటాడు, చుట్టుపక్కల ఉన్న ప్రకృతి సాక్షాత్కారం అవుతుంది. జ్ఞానంతో పరతత్వం అవగతం అవుతుంది. మళ్ళా అలా అవగతం అవడం వల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే చెప్తున్నాను. ఇప్పటి వరకు జ్ఞానయోగం బ్రహ్మ నిర్వాణాన్ని కలిగిస్తుంది, ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది అనే విభాగాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు అసలు ఆ బ్రహ్మ నిర్వాణం ఏమిటి, ఆ లక్షణాలు ఏమిటి, వాటి గురించి చెప్తున్నాడు భగవంతుడు. బ్రహ్మ నిర్వాణం తద్బుద్ధయస్తదాత్మనస్ తన్నిష్టాస్తత్పరాయణ గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషా. జ్ఞానంతో పవిత్రులైన తద్బుద్ధయ అంటే ఆ పరమాత్మ గుణగణాలను గ్రహించిన వాళ్ళు. తద్బుద్ధయ తద్ ఆత్మన అంటే ఆత్మతోటి, మనస్సుతోటి ఆ పరమాత్మను ధ్యానిస్తారు. తన్నిష్ట అంటే ఆ పరమాత్మని నిష్టగా, పరమగతిగా కలిగిన వాళ్ళు ఆయన్ని చేరుకుంటారు. తత్పరాయణ ఆ పరమాత్మని ఆశ్రయించిన వాళ్ళు. తద్బుద్ధయస్తదాత్మన తన్నిష్ట తత్పరాయణ గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాన నిర్ధూష కల్మష. జ్ఞానంతో కల్మషాలన్నిటినీ కడిగి వేసుకొని బ్రహ్మ నిర్వాణం పొందుతాడు. గచ్చంతి అపునరావృత్తిం, మళ్ళీ తిరిగి రాని ఆ ప్రదేశానికి వెళ్తాడు. గచ్చంతి అపునరావృత్తిం అంటే పునరావృత్తి లేని ప్రదేశానికి, మోక్షాన్ని పొందుతాడు. ఎవరైతే జ్ఞాన నిష్ఠా పరాకాష్ఠను చేరుకున్నాడో, అంటే బ్రహ్మ నిర్వాణాన్ని పొందాడో, వాళ్ళ లక్షణాలు చెప్తున్నాడు. అతని బుద్ధి ఎప్పుడు భగవంతుడి గుణగణాలను గ్రహిస్తుంది. అతని మనస్సు ఎప్పుడు భగవంతుడిపై లగ్నమై ఉంటుంది. అతని నిష్ఠ ఎప్పుడు భగవంతుని చేరుకోవాలని, అతడు ఎల్లప్పుడూ భగవంతుడినే ఆశ్రయించి ఉంటాడు. అటువంటి వాడు మళ్ళీ తిరిగి రాని ప్రదేశానికి, ఆ వైకుంఠానికి వెళ్తాడు. కర్మయోగులైన ఆత్మజ్ఞానులు చివరకు మోక్షం పొందుతారు. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి, అటువంటి వాడిని ఎలా తెలుసుకోవడం అంటే చెప్తున్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. వీళ్ళు అన్ని చోట్ల పరమాత్మని చూస్తారట. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందు, ఆవు యందు, ఏనుగు యందు, కుక్క యందు, కుక్క మాంసం వండుకు తినే చండాలుడి యందు, అందరి యందు సమభావం కలిగిన పరమాత్మను పండితులు చూస్తారు. అదేంటి, గొప్ప వాళ్లను మామూలు వాళ్లను ఒకే విధంగా చూసేవాడు పండితుడు ఎలా అవుతాడు? వాడు దోషయుక్తులు కదా, అందరినీ ఒకే రకంగా చూస్తుంటే అటువంటి వాడు దోషపూరితుడు కదా అని చెప్పవచ్చు. కాదు, ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థిత. జీవులందరి యందు పరమాత్మ సమభావం కలిగి ఉన్నాడని గ్రహించిన వాళ్ళు జీవించున్నప్పుడే, అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే సంసార బంధాలు జయిస్తారు. వాళ్ళు పరమాత్మలాగా దోషరహితులు కనుక పరమాత్మ యందే సునిశ్చితులవుతారు. పరమాత్మ అందరినీ సమానంగా చూస్తాడు కాబట్టి వీళ్ళకి ఆ పరమాత్మ భావన కలిగి వీళ్ళు కూడా అందరినీ సమానంగా చూస్తున్నారు. అటువంటి వాళ్ళు, అంటే అందరినీ సమానంగా చూడగలిగిన వాళ్ళు, అందరినీ భగవంతుడి యొక్క అంశలుగా, అందరి హృదయాల్లో పరమాత్మ కలిగి ఉన్నవాడిగా సకల జీవుల్ని ఎవరైతే తెలుసుకుంటారో
వాళ్ళు కూడా పరమాత్మలాగా దోషరహితులు, వాళ్ళు ఆ పరమాత్మ యందే సునిశ్చితులవుతురు. నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థిత, వాళ్ళు ఆ బ్రహ్మమందే ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఆ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని, ఆ బ్రహ్మ యొక్క నిర్దోషం లాంటి లక్షణాలను వాళ్ళు పొందారు. మద్భావ అన్నాడు భగవంతుడి దొరకు, నా భావాన్ని పొందారు అటువంటి వాళ్ళు. వీళ్ళంతా ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు జీవన్ముక్తులైన వారు. వాళ్ళ లక్షణాలు ఏమిటి ఇంకా చెప్తున్నాడు భగవంతుడిలాగా. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చా ప్రియం స్థిరబుద్ధిర సమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, ప్రియం లభిస్తే ఆనందించడు. నోద్విజేత్ ప్రాప్య చా ప్రియం, అప్రియం జరిగితే ఆవేదన చెందడు. స్థిరబుద్ధిరసమ్మూఢ, పరమాత్మయందే స్థిరబుద్ధి కలిగినవాడు, అసమ్మూఢుడు. బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః, అటువంటి వాడు బ్రహ్మమును తెలిసినవాడు. బ్రహ్మవిత్తు బ్రహ్మణి స్థితః, బ్రహ్మము యందే స్థితుడైన వాడు అంటే ఆత్మసాక్షాత్కారం కలిగినవాడు, బ్రహ్మవేత్త, పరమాత్మ లక్షణములను తెలిసినవాడు, పరమాత్మ యందు చిత్తమును లగ్నం చేసినవాడు. ఆత్మానుభవం కలిగిన తర్వాత పరమాత్మానుభవం కలుగుతుంది. దాంతో అంతులేని సుఖం లభిస్తుంది. బాహ్యస్పర్శేష్వసక్తాత్మ విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. బాహ్య విషయాలందు మనస్సు లగ్నం కాని వాడికి, బాహ్య స్పర్శేషు అసక్తాత్మ, ఆసక్తి లేని వాడికి బాహ్య విషయాల యందు, విందంతి ఆత్మని యత్సుఖం, ఆత్మయందే వాడు సుఖం పొందుతాడు. స బ్రహ్మయోగయుక్తాత్మ, అటువంటి బ్రహ్మయోగయుక్తుడికి అంటే పరమాత్మయందే మనస్సు లగ్నం చేసిన వాడికి సుఖం అక్షయమశ్నుతే, అంతులేని సుఖం లభిస్తుంది. విషయేంద్రియాల సంయోగం మీద ఆసక్తి లేనివాడు ఆత్మ యొక్క యథార్థ స్వభావం తెలుసుకొని సుఖం పొందుతాడు. విషయేంద్రియాల సంపర్కం లేనప్పుడు సుఖం ఉంటుంది. మరి విషయేంద్రియాల సంపర్కం ఉన్నప్పుడు సుఖం కలిగే అవకాశం లేదా? ఉంది. కానీ ఆ సుఖం క్షణికం, తాత్కాలికం, తుచ్చం అంటున్నాడు భగవంతుడు. ఏహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయేవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ఓ కౌంతేయ, విషయేంద్రియాల సంపర్కం వల్ల కలిగే సుఖాలు అంటే విషయాలు ఇంద్రియాలతో సంపర్కం చేయడం వల్ల కలిగిన సుఖాలు దుఃఖ కారణాలు. వాటికి ఆద్యంతములు ఉంటాయి, వాటికి మొదలు చివర ఉంటాయి. అంటే అవి తాత్కాలికమైనవి. నతేషు రమతే బుధః, బుధులు పండితులు వాటి యందు రమించరు, వాటి యందు ప్రీతి నొందరు. పరమాత్మ యందు మనస్సు లగ్నం చేస్తే అక్షయమైన సుఖం లభిస్తుంది. కానీ పరమాత్మ యందు మనస్సు లగ్నం చేయకుండా ఇంద్రియ విషయాల పట్ల మనస్సు లగ్నం చేస్తే తుచ్చమైన సుఖం, క్షణికమైన సుఖం కలుగుతుంది. కానీ దానికి వేల రెట్ల దుఃఖం కలుగుతుంది. మరి ఎవరు అటువంటి పరమాత్మపై మనసు లగ్నం చేసి అక్షయమైన సుఖం పొందేవాడెవడు? అటువంటి సుఖవంతుడు ఎవరు అంటే చెప్తున్నాడు. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడే ఎవరైతే కామ క్రోధ వేగాలను సహిస్తాడో అతడే యోగ పరిపూర్ణతను సాధించి సుఖిస్తాడు. అంటే ఎవరికయ్యా ఈ అక్షయమైన సుఖం లభిస్తుంది అంటే ఎవడైతే కామ క్రోధాలను నిగ్రహించుకుంటారు. చూడండి, ఈ చిత్రంలో మార్కండేయముని ఆయన కామాన్ని ఎలా నిగ్రహించుకున్నాడు. ఎంతోమంది అప్సరసలు వచ్చారు ఇంద్రుడు పంపించగా ఈయన తపస్సు నుంచి భగ్నం చేయడానికి. కానీ ఆయన చిత్తం భగవంతుడి పట్లే ఆకర్షితమైంది. ఆయనకి ఏమాత్రం మనస్సు వికలం కాలేదు. మరి కామ క్రోధం, కామం అంటే ఏమిటి, క్రోధం అంటే ఏమిటో చెప్తున్నారు ఇక్కడ.
కామం అంటే ఇష్టమైన విషయాలు ఇంద్రియ గోచరమైనప్పుడు, అంటే కనబడ్డప్పుడు, వినబడ్డప్పుడు, తలంపబడినప్పుడు కలిగే ఆశ. క్రోధం అంటే అయిష్టమైన విషయాలు ఇంద్రియ గోచరమైనప్పుడు, అంటే కనబడ్డప్పుడు, వినబడ్డప్పుడు, తలంపబడినప్పుడు కలిగే ద్వేషం. కామము ఇష్టమైన విషయాలు కలిగినప్పుడు కలిగే ఆశ. క్రోధం అంటే అయిష్టమైన విషయాలు గోచరమైనప్పుడు కలిగే ద్వేషం. మరి ఇటువంటి సుఖవంతుడికి మరణానంతరం కలిగే స్థితి ఏమిటి? అదే చెప్పుకున్నాం ఇందాకటి నుంచి, బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మభూతం అని. యోంతస్సుకోంతరారామః తథాంతర్జ్యోతిరేవయః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఆత్మయందే సుఖిస్తూ అంతఃసుఖ, అంతరారామః ఆత్మయందే క్రీడిస్తూ, తథాంతర్జ్యోతిరేవయః ఆత్మయందే దృష్టి కలిగిన అటువంటి యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి, ఆత్మ సాక్షాత్కారం పొంది అటు తర్వాత మోక్షరూపమైన ఆ పరమాత్మను పొందుతాడు. ఆత్మానుభవాన్ని పొందిన జీవుడు కామక్రోధాది వేగాలు జయిస్తాడు. మరి ఎవరెవరికయ్యా అటువంటి బ్రహ్మ నిర్వాణం లభిస్తుంది అంటే చెప్తున్నాడు, లవంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషా చిన్నద్వైదాయతాత్మనః సర్వభూతహితేరతాః. ఋషయః ఋషులకు, ఎటువంటి ఋషులకు? క్షీణ కల్మషా, కల్మషాలను కడిగివేసుకున్న ఋషులకు. ఇంకా ఎవరికి? సంశయాలను తొలగించుకున్న, చిన్నద్వైద ఇంద్రియాలను వశం చేసుకున్న, యథాత్మనః సర్వభూతములకు హితం చేయుచున్న, సర్వభూత హితేరత అటువంటి ఋషులు మాత్రమే లభంతే బ్రహ్మ నిర్వాణం, వాళ్ళకే బ్రహ్మ నిర్వాణం కలుగుతుంది, వాళ్ళకే పరంపదాన్ని కలుగుతుంది. అటువంటి మహానుభావులతో భగవంతుడు ఎలా ప్రవర్తిస్తాడు? భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు, కామక్రోధ విముక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధ విముక్తులై మనసు నిగ్రహం చేసుకొని ఆత్మానుభూతిని పొందిన సాధకులను పరమాత్మ అన్ని విధాల వర్తతే విదితాత్మనాం, అన్ని విధాల ఆయన పోషిస్తాడు, ఆయన రక్షిస్తాడు. ఇప్పుడు వరకు భగవంతుడు ఏం చెప్పాడంటే, అర్జునుడు మొదట్లో అడిగిన ప్రశ్న, కర్మయోగం గొప్పదా జ్ఞానయోగం గొప్పదా? నేనేం చేయాలంటే కర్మయోగమే గొప్పది, నువ్వు కర్మయోగమే చేయాలని చెప్పాడు. తర్వాత కర్మయోగం చేస్తే జ్ఞాననిష్ట ఎలా కలుగుతుందో చెప్పాడు. తర్వాత జ్ఞాననిష్ట ఆచరించుకుంటూ, జ్ఞానయోగం ఆచరించుకుంటూ పోతే బ్రహ్మ నిర్వాణం, ఆత్మసాక్షాత్కారం ఎలా కలిగిందో చెప్పాడు. తర్వాత అసలు బ్రహ్మ నిర్వాణం అంటే ఏమిటి అనే విషయం వివరించాడు. ఇప్పుడు క్లుప్తంగా ఇంకొక యోగాన్ని, తర్వాత అధ్యాయంలో చెప్పబోయే అష్టాంగ యోగాన్ని ఇప్పుడు పరిచయం చేస్తున్నాడు. ఎందుకంటే అష్టాంగ యోగులకు కూడా ముక్తి లభిస్తుంది, బ్రహ్మ నిర్వాణం లభిస్తుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళ గురించి ప్రస్తావిస్తున్నాడు. క్లుప్తంగా 2 శ్లోకాలు, 3 శ్లోకాలు, ఇంతటితో ఈ అధ్యాయం అయిపోతుంది. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యస్సదా ముక్త ఏవ సః. బాహ్యాలైన శబ్దాది విషయాలను మనస్సుకు బాహ్యంగానే ఉంచి, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, దృష్టిని కనుబొమ్మల మధ్యనే నిడిపి, చక్షుశ్చైవాంతరో భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా, ప్రాణాపాన వాయువులను నాసాభ్యంతరచారిణౌ, నాసిక లోపల సమంగా సంచరించేటట్లు చూసుకుంటూ, కామ యతేంద్రియ మనోబుద్ధి, ఇంద్రియాలను మనస్సును బుద్ధిని అదుపులో ఉంచుకొని, మోక్షపరాయణ, మోక్షాన్నే పరమలక్ష్యంగా చేసుకొని, విగదేచ్ఛా భయక్రోధ, భయక్రోధాలు విడిచిపెట్టి, ఇచ్ఛాభయక్రోధాలు విడిచిపెట్టి, యస్సదా ముక్త ఏవ సహ, అటువంటి యోగి కూడా, అటువంటి సాధకుడు కూడా ముక్తుడే. అంటే ఇవంతా అష్టాంగ యోగాన్ని వివరించారు. ఇప్పుడు నేను వివరాలు చెప్పట్లేదు, ఎందుకంటే రేపటి అధ్యాయంలో ఇవన్నీ వస్తాయి, ఎలా చేయడం అని రేపు చెప్పుకుందాం.
అష్టాంగ యోగులకు మోక్షం ఎట్లా లభిస్తుంది, ఎటువంటి మోక్షం లభిస్తుంది, వాళ్ళు ఏ విధమైన ధ్యానం చేస్తారంటే క్లుప్తంగా ఒక శ్లోకంలో చెప్పి భగవంతుడు ముగిస్తున్నాడు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతి. భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ భోక్తారాం యజ్ఞ తపసాం, ఎవరైతే నన్ను యజ్ఞ తపస్సులన్నింటికీ భోక్తయని, సర్వలోక మహేశ్వరం సర్వలోకములకు మహేశ్వరుడినని, సుహృదం సర్వభూతానాం జీవులందరికీ సకల జీవులకు హృదయంలో ఉన్న పరమాత్మని తెలుసుకుంటారు స్నేహితుడినని, జ్ఞాత్వామాం నన్ను ఈ విధంగా తెలుసుకున్న వాళ్లకు శాంతి మృచ్యతి శాంతి లభిస్తుంది. ఇక్కడ శాంతి అంటే మోక్షం. శిలా ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే ఈ శ్లోకం శాంతి సూత్రము అని చెప్పారు. అందరూ శాంతి కావాలి శాంతి కావాలి శాంతి కావాలి అంటారంట. ఈ 3 విషయాలు తెలుసుకుంటే వాళ్ళకి శాంతి కలుగుతుంది. అన్ని యజ్ఞ తపస్సులకు భగవంతుడే భోక్త, సర్వలోకాలకు భగవంతుడే మహేశ్వరుడు, సకల జీవులకు భగవంతుడే సన్నిహితుడు అని. కర్మయోగులు చేసే యజ్ఞాలకు తపస్సులకు భోక్తగా భగవంతుడు తలచి, కర్మయోగులు వాళ్ళు చేసే యజ్ఞాలకు తపస్సులకు భగవంతుడే భోక్త అని తలచి సేవిస్తారు. జ్ఞానయోగులు కర్మయోగులు చేసే యజ్ఞాలకు తపస్సులుగా భగవంతుడే భోక్త అని తెలుసుకుంటారు. దాంతోపాటు ఈ భగవంతుడే సర్వలోక మహేశ్వరుడు అని తెలుసుకుంటారు. అది జ్ఞానయోగులు. అష్టాంగ యోగులకి ఈ 2 తెలుసు. ఇంకో విషయం తెలుసు, భగవంతుడే అందరి హృదయాల్లో అంతరాత్మ, అందరికీ సన్నిహితుడని. ఈ విధంగా వాళ్ళు తలుచుకొని భగవంతుని సేవిస్తారు. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ప్రశ్నలు మనం ఇవాళ చర్చించిన అంశాలపైనే ఉండాలి. హరే కృష్ణ. ఎవరైనా ఏమన్నా అడుగుతున్నారా ప్రశ్నలు? చెప్పండి. కొంచెం పెద్దగా చెప్పండి, మీ వాయిస్ వినిపించట్లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి. నా పేరు రాజేష్ అండి, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి రాజేష్ కుమార్ గారు, చెప్పండి. గురువు గారు, ఇప్పుడు మన దినచర్య ఎట్లుండాలా? ఈ యోగాలన్నీ మనం ఆత్మ సందర్శనం జరగాలంటే మన దినచర్య ఎలాగుండాలి? మన దినచర్య ఎలా ఉండాలి అంటే పొద్దున్నే బ్రహ్మముహూర్తం కంటే ముందు లేచి బ్రహ్మముహూర్తంలో భగవంతుడిని కీర్తించడంతో మన దినచర్య మొదలవ్వాలి. భగవంతుడికి మంగళహారతి పాడుకొని తర్వాత నామజపం చేసి భాగవత గీతా ప్రవచనాలు విని భగవంతుడిని అర్చించి భగవంతుడికి నివేదన చేసి ఆహారాన్ని స్వీకరించుకోవాలి. మన శరీరాన్ని ఆత్మను కలిపి ఉంచుకోవాలి. కాబట్టి ఏదో శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం మనం ఉద్యోగం చేసుకోవాలి. మళ్ళీ భగవంతుడిని తలుచుకుంటూనే ఉండాలి రోజంతా. సాయంత్రం మళ్ళీ ఇలా సత్సంగంలో పాల్గొనాలి. ఇదే మన దినచర్య. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఇప్పుడు వరకు చెప్పినవన్నీ అర్థమయ్యాయా? హరే కృష్ణ. హరే కృష్ణ. మహేందర్ రెడ్డి అండి, బెంగళూరు నుంచి. చెప్పండి మహేందర్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు కర్మయోగము జ్ఞానయోగము గురించి చెప్పారు కదండి. ఇప్పుడు మన గురువులు ఉన్నారు, ఇప్పుడు చైతన్య మహాప్రభు గాని, పదిపాద ప్రభువాదు గాని, స్వామినారాయణ గాని, వీళ్ళు జ్ఞానయోగం ఆచరించారా, కర్మయోగం ఆచరించారా? ఇప్పుడు మన మోడర్న్ లైఫ్ లో చూసుకుంటే మన మోడీ గారు కానీ, యోగి ఆదిత్యనాథ్ గురించి కూడా మాట్లాడడం, వాళ్ళు కూడా సన్యాసం తీసుకొని మామూలుగా కర్మయోగాన్ని ఆచరిస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా మనకు? ఎవరెవరు ఏమి చేశారనేది? ఎవరెవరు ఏమేం చేస్తున్నారు? కేవలం వాళ్ళు వేసుకున్న వస్త్రాలు బట్టి, వాళ్ళు ఏవో ఇచ్చే పేపర్ స్టేట్మెంట్లు బట్టి వాళ్ళు ఏ యోగం ఆచరిస్తున్నారో నేను చెప్పుకోలేము. భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కర్మయోగం అంటే వేద విహితమైన వర్ణాశ్రమ ధర్మాలను మనం పాటిస్తూ మనం భగవంతుడిని సేవిస్తే అది కర్మయోగము. కర్మలన్నీ పరిత్యజించి మనం సన్యసించి భగవంతుడిని ఏకాంతంలో ఆత్మనిష్ఠుడై ధ్యానించేవాడు చేసేది జ్ఞానయోగము అని చెప్తున్నారు.
మరి ఫలానా వాళ్ళు కర్మయోగం చేస్తున్నారా, జ్ఞానయోగం చేస్తున్నారా, అసలు యోగం చేస్తున్నారా లేదా అంటే వాళ్ళు భగవంతుణ్ణే, యోగం అంటే ఏమిటి, యోగం అంటే కలయిక, ఎవరితో కలయిక, భగవంతుడితో కలయిక, అవన్నీ భగవదర్పితంగా చేస్తున్నప్పుడే అది యోగం. యోగం అయితేనే అది కర్మయోగమా, జ్ఞానయోగమా, ధ్యానయోగమా, అష్టాంగ యోగమా. ఆ చేసే కర్మలు భగవదర్పితంగా చేయకపోతే వాటి వల్ల ప్రయోజనం ఉండదు. కేవలం కర్మలు చేస్తే కర్మయోగం అని చెప్పట్లేదు మనం. వేద విహితమైన నిత్య నైమిత్తిక ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు ఫలాపేక్ష లేకుండా భగవదర్పితంగా చేస్తే అది కర్మయోగం. అంతేగాని ఏదో ఒక పని చేస్తున్నాడు కదా ఇది కర్మయోగం అంటే కాదు. వాళ్ళు ఫలాపేక్షతో చేస్తుండొచ్చు, భగవంతుడికి అర్పించకుండా కూడా ఉండొచ్చు. లోక సంగ్రహం గురించే చేస్తున్నారు కదా వీళ్ళు ఎవరైనా, నేను చెప్పిన వాళ్ళు స్వామినారాయణ కానీ, చైతన్య ప్రభు కానీ, మోదీ, యోగి, ఎవరైనా కానీ, చైతన్య దేవాది దేవుడైన కృష్ణుడే. దయచేసి చైతన్య మహాప్రభుని మిగతా వాళ్ళతో కలిపి చెప్పొద్దు. ఆయన భగవంతుడే సాక్షాత్తుగా. కాబట్టి ఆయన మనకు వచ్చి మనం ఏ విధంగా భక్తి యోగం ఆచరించాలి అనేది నేర్పించారు. మోడీ, ఆదిత్యనాథులు వాళ్ళు ఏ యోగం చేస్తున్నారో మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను పవన్ కుమార్ అండి, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఈ మాయావాదులు, శూన్యవాదులు వివరిస్తారా? మాయావాదుల్ని శూన్యవాదులు అంటే చివరికి మన అందరం విల్ బికమ్ నథింగ్, శూన్యం అయిపోతాము. అంటే ఆత్మ లేదు, మనకు శరీరం మాత్రమే ఉంది, చివరికి ఆత్మ శరీరం ఒకటే, చివరికి అంతా నశించిపోతుంది అనుకోవడం ఒక రకమైన శూన్యవాదు. వీళ్ళు వీళ్ళు శూన్యవాదులు. మాయావాదులు అంటే భగవంతుడి యొక్క శరీరం మాయ, మనలాంటి శరీరమే భగవంతుడిది కూడా. చివరికి మనందరం కూడా ముక్తి పొందినప్పుడు భగవంతుడిలో ఐక్యమై మనం కూడా భగవంతుడే అయిపోతాము ఇట్లా అనుకునేవాళ్ళు మాయావాదులు. కానీ భగవద్గీత మీద వ్యాఖ్యానించిన వైష్ణవాచార్యులు అందరూ, శిల ప్రభుపాదుల వారు కూడా ఈ మాయావాదాన్ని, శూన్యవాదాన్ని ఖండించారు. ఓకే. అంటే ఇప్పుడు అద్వైతం వాళ్ళు చెప్పేది ఏంటంటే పరమాత్మ ఆత్మ ఒకటే అని అంటారు కదా. అద్వైతులు ఆత్మ పరమాత్మ అని ఒకటే అని చెప్తున్నారా? అవును. కానీ భగవద్గీత అలా చెప్తోందా? కాదు. ఆత్మ వేరు, పరమాత్మ వేరు. అవును, భగవద్గీత అదే చెప్తోంది మళ్ళీ మళ్ళీ. అనేక చోట్ల ఆత్మల విషయం ప్రస్తావించినప్పుడు భగవంతుడు బహువచనం వాడాడు. మరి భగవంతుడికి వ్యాకరణం తెలియదు అంటారా? ఇప్పుడు ఆత్మ పరమాత్మ ఒకటే ఆత్మ ఉంది అలా ఉంటే అంటే ద్వైతం ఇది కూడా ద్వైతమే. కానీ ఇది ద్వైతము మనం చెప్పుకునే ఇప్పుడు శిల ప్రభుపాదుల వారి భాష్యము ఇది ఎటువంటిదంటే అచింత్య భేదాభేదము. భగవంతుడు జీవుడు ఒకడేనా అంటే ఒకడే. ఎందుకంటే ఒకే రకమైన స్వభావం, లక్షణాలు వాళ్ళకు ఉన్నాయి. ఆత్మ శుద్ధమైనది, నిత్యమైనది, భగవంతుడు శుద్ధుడు, నిత్యుడు. వాళ్ళిద్దరూ వేరు. ఎలా? భగవంతుడు అనంతుడు, జీవుడు అల్పుడు. కాబట్టి దే ఆర్ క్వాలిటేటివ్లీ వన్, క్వాంటిటేటివ్లీ డిఫరెంట్. ఇది అచింత్య భేదాభేదము. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైనా ఇప్పుడు దాకా జరిగిన ఈ 5 అధ్యాయాలు మీకు అర్థమైందా, లేకపోతే నేను చెప్పేది అర్థమవుతోందా? ఇప్పుడు ఏం చేశానంటే ప్రతి శ్లోకము, ప్రతి పాదము, ప్రతి పదము చెప్తూ ఇవన్నీ చెప్పాను. మీకు ఇలా చెప్పడం మీకు అర్థమవుతోందా? ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అడగచ్చు ఎవరైనా, లేకపోతే మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. అభిలాష్. హరే కృష్ణ ప్రభుజీ. అర్థమవుతుందా? చాలా బాగుంది సెక్షన్. నాకు ఒక డౌట్ గురూజీ. ఏంటి అంటే భగవంతుడు చెప్పాడు కదా, కర్మ అనేది ఫలాలు లేకుండా కర్మం చెయ్యి. మనం చనిపోయాక మన ఆత్మ అనేది వేరే శరీరంకి మన కర్మ మీద పోతుంది. అంటే మన భవిష్యత్ అనేది మన కర్మ మీద ఉంటుంది కదా. సో కొంతమంది ఒకసారి అంటే ప్రశ్న,
మళ్ళీ ఒకసారి చెప్పండి, ఏదో కొంచెం. మన భవిష్యత్ మన కర్మ, మన భవిష్యత్తు మన కర్మ మీద ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. అవునా? అయితే కొంతమంది ఉన్నత స్థాయి నుంచి రోడ్ మీద పడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆరోగ్యాలు చెడిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళందరికీ కర్మ వల్లనే అవుతుందా? మన బుద్ధి కర్మ వల్ల మనం వాటిని అధిగమించవచ్చా? కర్మ వల్లనే కొంతమంది ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా అధోగతి పొందుతున్నారు. అవును, కర్మ వల్లే సామాన్యుడు గొప్పవాడు అవుతున్నాడు, కర్మ వల్లే గొప్పవాడు సామాన్యుడు అవుతున్నాడు. మనం చేసుకున్న కర్మ బట్టి, మన పుణ్య పాపాలను బట్టి మనకు మళ్ళీ జన్మ, తర్వాత ఆ జన్మలో జరిగేవి ప్రభావితమవుతుంటాయి. కానీ మన బుద్ధితోటి ఈ కర్మల వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించవచ్చు. ఎప్పుడైతే మనం భగవంతుడినే శరణు వేడుతామో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా చ. ఎప్పుడైతే మనం భగవంతుడినే శరణు వేడి, భగవంతుడినే ఆశ్రయించి మనము మన కర్మలన్నీ అతనికి సమర్పిస్తామో, అప్పుడు మనకి ఏ పాపాలు కలగవు. మనం చేసేది కర్మ కాదు, అప్పుడు మనం చేసేది అకర్మ. అప్పుడు ఈ కర్మల వల్ల కలిగే పాప పుణ్యాలు మన మీద ప్రభావం చూపించవు. అర్థమైందా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఓకే, రేపు మళ్ళీ సాయంత్రం గీతా సందేశం కార్యక్రమంలో కలుసుకుందాం. హరే కృష్ణ. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama.